గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండము 16వ అధ్యాయం 9వ వచనం ధ్యానించుకుందాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. చదవబడిన మాటలో హాగరుతో దేవుని దూత చెప్తున్న మాటలు ఇవి. హాగర్ ఎవరండి? అబ్రహాము భార్య అయినటువంటి సారా యొక్క దాసి. అబ్రహాముకి సారాకి పిల్లలు పుట్టట్లేదని సారాయే అబ్రహాము యొక్క తన యొక్క దాసి అయినటువంటి హాగర్తో కాపురం చేసి పిల్లలు కనమన్నది. ఎప్పుడైతే హాగర్ ప్రెగ్నెంట్ అయిందో హాగర్ బిహేవియర్ సారాకి నచ్చలేదు. మొత్తానికి ఈ యజమానురాలికి ఈ యొక్క దాసికి మధ్య గొడవల వల్ల యజమానురాలు పెడుతున్న ఆ యొక్క హెరాస్మెంట్, ఆ యొక్క బాధలు తట్టుకోలేక యజమానురాలి మీద కోపగించి వెళ్ళిపోయింది సారా మీద కోపగించి హాగర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఇంటిని విడిచి ప్రెగ్నెంట్ ఉమెన్ వెళ్ళిపోతూ ఆ యొక్క ఎడారులలో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. దేవుడు ఆమెను దర్శించి అన్న మాట ఏంటంటే, నీవు తిరిగి వెళ్ళి నీ యజమానురాలైన సారా చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. దేవుడు కనుక ఆమెకు ఆ విధంగా ప్రత్యక్షమై వెనక్కి పంపకపోతే ఆ ఎడారిలో మధ్యదారిలో చచ్చిపోయేది సారా. ఆమె గర్భంలో ఇష్మాయేలు కూడా చనిపోయేవాడు. ఆమె చేసింది ఒక తప్పు, ఒక రాంగ్ డెసిషన్. తనకి కోపం వచ్చింది. ఆ కోపంలో నాకు ఎవరున్నారు ఎవరు లేరు చూసుకోలేదు. నేను ఒట్టి మనిషిని కాదు, నేను గర్భవతిని చూసుకోలేదు. తనకి ఎంత కోపం వచ్చిందో ఆ కోపానికి తగ్గట్టుగానే పౌరుషంగా బయటకు వచ్చింది. తీరా బయటకు వచ్చిన తర్వాత ఎడారిలో నిరాధార స్థితిలో చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఆమె పట్ల దేవుడు దయ చూపి ఆమెను ఆదుకున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, కొన్నిసార్లు మన యజమానులు మనకు నచ్చరు. యజమానులు నచ్చనంత లోపల ఇంటిలో నుండి యజమానుడు నాకు నచ్చలేదు కాబట్టి ఈ యజమానుడి దగ్గర నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం ఎన్నటికీ కానే కాదు. దేవుడు అది ఇష్టపడ్డు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము చాలా ప్రేమించినప్పటికీ కూడా హాగర్ని, అంటే మరి తన భార్యను బట్టి పిల్లల్ని లేనప్పుడు హాగర్ ద్వారా దేవుడు బిడ్డలను ఇస్తున్నాడనే సంతోషం ఉన్నప్పటికీ తన యొక్క భార్య అయినటువంటి సారా యొక్క కోపానికి గురైపోయింది హాగర్. గమనించండి, ఒక యజమానుడు మంచిగానే చూసినప్పటికీ కూడా యజమానురాలు మంచిగా చూడలేదని కోపంతో వెళ్ళిపోయాక నష్టపోయింది ఎవరు? హాగరే కదా. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. నీ యజమానుడు కోపగించినప్పుడు నీవు ఎలా ఉండాలంటున్నాడు చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఒక్కొక్కసారి యజమానులు కోపపడతారు. యజమానుల్లో 2-3 యజమానులు ఉండొచ్చు. ఒక వ్యక్తి మంచిగా ఉండొచ్చు, ఒక వ్యక్తి మంచిగా ఉండకపోవచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఓర్పు నీకు అవసరము. కోపంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. మరి ముఖ్యంగా భార్యాభర్తలు కోపగించి చాలా త్వరగా డెసిషన్స్ తీసుకుంటారు. విడిపోవాలనో, ఇంట్లోంచి బయటికి పోవాలనో, చచ్చిపోవాలనో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండొద్దు. ఒకరికొకరు లోబడే ఉండండి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు నందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. లోబడి ఉండడం నేర్చుకోండి. దీన మనసు కలిగి ఉండడం నేర్చుకోండి. మరి ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. హాగరు తన కోపంలో నిర్ణయం తీసుకుంది. దిక్కులేని స్థితిలో ఎవరో సహాయం చేయలేని నిరాధార స్థితికి దిగజారిపోయింది. దేవుడు కరుణించి ఆమెను కాపాడాడు. అయినప్పటికీ ఏమన్నాడు? మాట్లాడకుండా నీ యజమానురాలి దగ్గర ఆమె చేతి కింద అణిగి ఉండు. అణిగి ఉండవలసిన టైంలో అణిగి ఉండాలి, వెళ్ళిపోవలసిన టైంలో వెళ్ళిపోవాలి. కానీ అణిగి ఉండవలసిన టైంలో వెళ్ళిపోయింది. దేవుడు మళ్ళీ వెనక్కి రప్పించి అనిచాడు. వెళ్ళిపోవలసిన టైం వచ్చింది, దేవుడే పంపేశాడు. అప్పుడు కూడా హాగరు, ఇష్మాయేలు ఎడారిలో నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు అప్పుడు దేవుడు వారికి నీళ్ళు ఇచ్చి
హాగరుతో మరలా మాట్లాడాడు. ఆదికాండం 21:18 హాగరు బాధపడదు, నీ కుమారుడు చేతి పట్టుకుని నిలబెట్టు, నేను నీకు తోడున్నాను, నీ బిడ్డకు తోడుంటాను, నేను నిన్ను నడిపిస్తాను. ఇంతకుముందు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యజమానుల మీద కోపగించి వెళ్ళిపోయినప్పుడు దేవుడు వెనక్కి రప్పించి అణిగి ఉండమన్నాడు. ఇప్పుడు యజమానుని చేత పంపివేయబడినప్పుడు ఏ దిక్కు లేని స్థితిలో దేవుడు తోడుండి నేను నీకు తోడున్నాను అన్నాడు. ఈ రెండు విషయాల్లో మనం చూసినట్లయితే వెళ్ళిపోవలసిన టైం ఉంటుంది, ఉండవలసిన టైం ఉంటుంది. అణిగి ఉండవలసిన టైం ఎప్పుడు, విడిచిపెట్టి వెళ్ళవలసిన టైం ఎప్పుడు అని ప్రార్థనాపూర్వకంగా యోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ నాకు ఎంతో కోపం వచ్చింది, నేను ఎంతో డీప్గా హర్ట్ అయిపోయానని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది మనమే. ఎప్పుడైనా కోపంలో నిర్ణయాలు పలానా చేద్దామని అనుకున్నప్పుడు ఒక్క గంట టైం తీసుకోండి, ప్రార్థనలో గడపండి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ 1 అవర్ ప్రేయర్లో దేవుని యొక్క ఆత్మ నడిపింపును మనకిచ్చి ఉద్రేకంలో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మనకి అది ఫూలిష్నెస్ అని దేవుడే తెలుపుతాడు. దేవుడు ఏం చేయాలో కంగారు పడద్దు, పరిస్థితులు సెట్ అవుతాయని చెప్పి దేవుడే సెట్ చేస్తాడు. కాబట్టి స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా, ఉద్రేకంతో నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్తానికి లోబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, భార్యాభర్తల మధ్య కానీ, యజమానుల పనివారి మధ్య కానీ, మరి ఎవరి మధ్య అయినా మనస్పర్ధలు వచ్చినప్పుడు త్వరగా ఒక మాట మాట్లాడేయకుండా, త్వరగా ఒక నిర్ణయం తీసుకోకుండా నాయన ప్రార్థన చేసుకుని, నీ పాదాల యొద్ద కనిపెట్టి, నీ ఆత్మ నడిపింపుతో నిర్ణయాలు తీసుకుని నీ గొప్ప సమాధానం పొందుకునే భాగ్యం మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుడి యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు స్పష్టంగా మనలను ప్రతి విషయములో గైడ్ చేసి నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.